ఇగో హర్ట్ అయ్యేలాగా మాట్లాడొద్దు. ఇగో హర్ట్ అవ్వడం అంటే ఎదుటివాడి యొక్క బలహీనతల మీద మనం మాట్లాడి కామెంట్ చేసి వాళ్ళ మనసు బాధపడేలాగా చేసినట్లయితే మన రిలేషన్స్ దెబ్బెమ్మడిపోతాయి. ఉదాహరణకి భర్త భార్యతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ చెల్లెల్ని విమర్శిస్తూ మాట్లాడకూడదు. భర్త భార్యతో మాట్లాడేటప్పుడు మీ అన్నెట్ట, మీ తమ్ముడెట్ట, మీ నాన్న కట్నం ఇది, మీ బాబట్ట, మీ అమ్మెట్ట అని ఎటకారంగా మాట్లాడితే వాళ్ళ మధ్య బంధం బలహీన పడిద్ది. అలాగే స్నేహితుడు డబ్బు లేని వాడైతే అతని పేదరికం గురించి మాట్లాడకూడదు. స్నేహితుడు ధనవంతుడైతే ఆ డబ్బులే ఏముందలే పెద్ద ఆడికి అది లేదు ఇది లేదని చెప్పేసి మొహం మీద మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే నీ రిలేషన్స్ దెబ్బతింటాయి. చూడండి, కులాలు, మతాలు, అభిమానాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే కొంతమందికి కులాలు, మతాలతో పాటుగా సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, అలా కొన్ని రాజకీయాలు, రాజకీయ అభిమానాలు, ఎవరి యొక్క అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అది వాళ్ళ బలహీనత అయినప్పుడు దాన్ని విమర్శిస్తూ నువ్వు కనుక మాట్లాడేవంటే మాత్రం నువ్వు వాడికి శత్రువు అవుతావు. ఖచ్చితంగా ఇద్దరు స్నేహితులు కానీ, ఇద్దరు బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ ఉన్నప్పుడు వాళ్ళ మనసుకు నచ్చిన విషయాలు మాట్లాడితే, ఆ టాపిక్కే మాట్లాడితే వాళ్ళకి ఇష్టంగా ఉండిద్ది. మీరు వాళ్ళంటే ఇష్టపడతారు. లేదా వాళ్ళు చెప్పినవి మీరు విన్నప్పుడు వాళ్ళకి మీరు మంచి ఇష్టమైన వ్యక్తులుగా మారతారు. అంతేగాని వాళ్ళకి చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకించి ఆ పాయింట్లో ఈ పాయింట్ పెట్టి మీ తెలివైనోళ్ళలాగా కాదు అని ఒప్పించి మీరు చెప్పింది రాంగు, మీ అభిమానం రాంగు, మీ ఆలోచన రాంగు, మీ వాళ్ళట్ట, మీ వాళ్ళిట్ట అని మాట్లాడితే మాత్రం రిలేషన్స్ పోతాయి. జాగ్రత్త. ఎదురువాడు హర్ట్ అయ్యే విధంగా వాడి బలహీనతల మీద ఎప్పుడూ మాట్లాడకూడదు.